భారతదేశంలో ఒక పెద్ద సబ్జెక్ట్ డీలిమిటేషన్ అయిపోయింది. ఇది పవర్ ఆఫ్ మీడియా. మీడియాలో ఎంత పవర్ ఉన్నది అది మాత్రం తెలుసుకున్నారు. ప్రజలేంటి, ప్రభుత్వం ఏంటి మొత్తం. ఒక ముఖ్యమంత్రి స్టాలిన్ ఇష్యూ రేస్ చేశాడు. ఇలాగ అన్యాయం జరుగుతుంది, ఫేర్ డీలిమిటేషన్ కావాలి, న్యాయమైన డీలిమిటేషన్ కావాలన్నాడు. న్యాయం ఏంటంటే దక్షిణాదికి తగ్గకూడదు. ఆ ఇష్యూ తీసుకురాగానే ఇప్పుడు దేశం అంతా పాకిస్తుంది. డీలిమిటేషన్ అనేది ఇంత ముఖ్యమా? డీలిమిటేషన్ వల్ల ఇలా పవర్ మారిపోతుందా? డీలిమిటేషన్ అంటే ఏంటి? మనకి 543 లోక్సభ సీట్స్ ఉన్నాయి. ఈ తగ్గితే ఏమవుతుంది? ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ తెలిసిపోయింది. గత 1976లో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేశారు. ఎందుకంటే ఎన్ని సీట్లు భారతదేశంలో రాష్ట్రానికి ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఉన్నాయి అని ఉంచేద్దాం. ఆ రాష్ట్రం లోపల డీలిమిటేషన్ చేద్దాం, అంటే అడ్జస్ట్ చేద్దాం. స్టేట్స్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యే సీట్లు జనాభా ఇక్కడ అక్కడ కదిలింది కాబట్టి 10 సంవత్సరాలు అడ్జస్ట్ చేద్దాం. అంతవరకు చేసి 2002 వచ్చాక వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేశారు. అది కూడా సేమ్గా ఇందిరాగాంధీ సమయంలో 42 రాజ్యాంగం అమెండ్మెంట్ చేసినట్టుగా డీలిమిటేషన్ చేద్దాం. కానీ ఎన్ని సీట్లు ఏ రాష్ట్రానికి ఉంటే అని ఉంచేద్దాం. 2026 తర్వాత చూసుకోండి అన్నారు. 2026 వస్తుంది, మనం డీలిమిటేషన్ చేయాలి. ఎందుకంటే మహిళా బిల్లు పాస్ చేశాం. మహిళా బిల్లు పాస్ చేయగానే 2029 లోపల 3వ వంతు సీట్లు ఆడవాళ్ళకి ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వాలి, ఎంపీ సీట్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి జనాభా ఎక్కడ ఉన్నది, ఎలాగ ఉన్నది సీట్స్ అడ్జస్ట్ చేయాలి. సో వచ్చిన ప్రశ్న ఏంటంటే, జనాభా మీద వెళితే 76 మొదలు వెళ్ళినట్టుగా సీట్లు తగ్గిపోతాయి, దక్షిణానికి మిగతా రాష్ట్రాలకి ఎక్కుతాయి. 543లో ఉదాహరణ, తెలుగు రాష్ట్రాలకి 42 ఉంటే 40 అవ్వచ్చు, 39 అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్కి 80 ఉన్నాయి, 85 అవ్వచ్చు. ఒకటైనా అక్కడ పెరగవచ్చు, ఒకటైనా ఇక్కడ తగ్గవచ్చు. అది కరెక్ట్ కాదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జనాభా ఈవేళ కొన్ని రాష్ట్రాలు పెరిగింది, 10 రాష్ట్రాలు 10 సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. అందువల్ల ఇది జాగ్రత్తగా చేయాలి. మన 1976లో చేసినట్టుగా, 2002లో చేసినట్టుగా మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి డీలిమిటేషన్ తప్పకుండా చేద్దాం, కానీ సీట్లు మార్చకూడదని చేద్దాం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ స్టాలిన్ తీసుకొచ్చి పెట్టింది ఏంటంటే, తప్పకుండా సీట్లు పెంచితే మాత్రం జనాభా లెక్క మీద పెంచినా, ఏది పెంచినా పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళిపోతాయి, మిగతా రాష్ట్రాలు తక్కువ వస్తాయి కాబట్టి దక్షిణాది సఫర్ అవుతాయి. సో స్పష్టంగా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ దేశవ్యాప్తంగా అయిపోయింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి గవర్నమెంట్ చేతిలో ఉన్నది, వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే నరేంద్ర మోడీ ప్రెస్టీజ్ పోతాలి. ఒక డీలిమిటేషన్ ఏ రకంగా తగ్గించినా, ఏ రకంగా పెంచినా ప్రెస్టీజ్ పోకుండా గవర్నమెంట్ దేశాన్ని కేర్ఫుల్గా తీసుకెళ్లాలంటే అందరితో కూర్చోబెట్టి ఆలోచించి పెద్ద మార్పులు తేకూడదు నెంబర్లో. ఎందుకంటే మన దేశానికి ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలు, ఎక్కువ కాలం కాదు. అమెరికాకి దాదాపు 250 సంవత్సరాలు, బ్రిటన్కి 500 సంవత్సరాలు అంటారు, 1000 సంవత్సరాలు అంటారు. మన తక్కువగా సమయం ఉన్నది, పెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి అడుగులు కేర్ఫుల్గా వేయాలి. అది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే తప్పకుండా గవర్నమెంటు ఈ పెద్ద మార్పుల సంఖ్యలో తేకూడదు. అసలు మార్పులు తేవాలా వద్దా, లేకపోతే మార్జినల్గా, నామినల్గా తేవచ్చు. 543 లోక్సభ ఎంపీలు ఉన్నారు, అది కొద్దిగా పెంచాలి. ఆడవాళ్ళ సీట్లు ఇస్తున్నాయి కాబట్టి మొత్తం మగవాళ్ళకి తగ్గిపోతుంది. అది కొంచెం అస్థిరత వస్తుంది రాజకీయంలో. అంటే 543, 560 చేయి, 70 చేయి. అదే కానీ 700 చేస్తా, 800 చేస్తా ఉంటే అది ఇంకో రకమైన అరాచకం వస్తుంది, అస్థిరత వస్తుంది. సో డీలిమిటేషన్ అనేది ఎక్కువ చట్టాలు భారతదేశంలో పాస్ చేస్తారు కాబట్టి, ఎక్కువ చట్టాలు పాస్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటాం కాబట్టి ఇది కేర్ఫుల్గా చేయాలి. డీలిమిటేషన్ మాత్రం కనపడుతుంది.